మైక్ పై ఈరోజు మనకి ఎంతో సుదినం. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్న మా ప్రీతిమ అన్నగారు దగ్గర ఉండేది. ఆయన అందరూ కూడా ధర్మారావు గారు అంటే ఎవరు గుర్తుపట్టు, బుల్లెట్ ధర్మారావు గారు అంటే అందరికీ చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రెండు రాష్ట్రాల్లో కాపు నాయకులు అందరూ కూడా బుల్లెట్ ధర్మారావు గారు అంటే అందరికీ తెలుసు. ఆయన ఆధారంగా మిత్రమండలిని ఏర్పాటు చేసి అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోనూ అధ్యక్షుడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే మన కాపుల ఐక్యత కోసమై ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఆయన మన రంగగారి విగ్రహం మన ఓపెనింగ్ అప్పుడు అమెరికాలో ఉండటం వల్ల నేను రాలేకపోయారు. దానికి ఆయన ఎంతో చింతించారు. నేను ఇక్కడున్నప్పుడు కూడా నా మనసంతా అక్కడే ఉంది అని ప్రతి క్షణం నాకు రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేశాడు. వాళ్ళకి అది పగలు, మనకేమో రాత్రి. అన్న ఏంటంటే నేను ఉండలేకపోతున్నాను, 10 అడుగులు విగ్రహం పెట్టారంట, మీరు సామాన్యులు కాదు, మీకు అండగా ఉన్న శేషగిరి అన్న కూడా నాకు చూడాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది, ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని, మనం అంటే ఎట్లా కలుసుకుంటామో ఆయన కూడా మనం కలిసి ధన్యవాదాలు తెలియజేయాలని ఎప్పటి నుంచో అనటం వల్ల ఇప్పుడు అనుకోకుండా హైదరాబాద్ వచ్చి నాకు నిన్న ఫోన్ చేస్తే అన్న మీరు ఎప్పుడు వచ్చినా స్వాగతమే అని చెప్పాడు. అందుకని ఈరోజు వచ్చి రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మనందరికి కూడా అండగా ఉండి ముందుకు వెళ్ళడానికి రాబోయే కార్యక్రమాల్లో తోడు నీడగా ఉండి అనేక కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి ఆయన సమాయత్తం అయ్యి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా మన గాజుల రామారంలో అడుగుపెట్టడం మనకెంతో బలాన్ని ఇచ్చిందని నేను మనసారా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఏదైనా తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన ఇలాగే మన పక్క నుండి మనకు అన్ని విధాలా ప్రోత్సహిస్తారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మన చిరకాల కోరిక, చిరకాలం అంటే మరీ చిరకాలం అయిపోయింది, అది 20 సంవత్సరాల నుంచి అన్నగారిని మనం ఎమ్మెల్యేగా చూడాలని మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళటము ఏదో కారణాలతో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఆ కోరికని ఇప్పుడు ఈ సందర్భంలో ధర్మారావు గారు అన్న సందర్భంలో కూడా మళ్ళీ గట్టిగా కూడా అది నెరవేరాలని అది వ్యక్తం చేస్తూ అన్నగారు శేషగిరి అన్న మనకి ఎమ్మెల్యే అయిన రోజునే మనము ఈ ఏరియాలో ఉండి విజయం సాధించ అయినట్టు అయిద్దని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను.